నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకువగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మీరు శోధనలో పడకుండా ఏం చేయమంటాడు? అక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అపవాది మనలను లోపరుచుకోకుండా ఉండాలంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారంగా ఉంటే మనల్ని జయించడానికి అపవాదికి ఎక్కడ కూడా అవకాశం ఉండదంట. హల్లెలూయా. వాక్యం ఎంత జ్ఞానం ఉన్నా కూడా, మనం ఎంత చక్కగా పాటలు పాడిన అప్పటికి కూడా ఈజీగా అపవాది మనల్ని ఏం చేస్తాడన్నమాట? పడేస్తాడు. అయితే ప్రార్థనలో నువ్వు మండేవాడు ఉంటే ఆ మంట దగ్గరికి వాడు రాలేడనమాట. మంట దగ్గరికి వాడు రాలేడు. మండుచున్నటువంటి ఆ పొదలోనికి ఎవరు కూడా చేయి పెట్టలేరు. అది ఆరిపోయినప్పుడే ఎవడైనా కానీ ఏం చేయగలరన్నమాట? చేయి పెట్టగలరు.